Hey guys, welcome back to my YouTube channel Nancy Verse. సో ఈరోజు మా కాలేజ్లో ఈవెంట్కి డే 2 ఆల్రెడీ డే 1 వెళ్ళాం కాబట్టి డే 2 నేను వెళ్ళాను. బోర్ కొడుతుంది వెళ్ళి ఏం చేయాలని చెప్పేసి. సో డే 2 వెళ్ళలేదు. సో ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళలేదు కాబట్టి ఎట్లాగో ట్యూషన్కి వెళ్ళాలి కాబట్టి నా ఐఎమ్ గోయింగ్ టు ట్యూషన్. సో ఐ థాట్ ఓకే అంత కాంటెంట్ ఏం ఉండకపోవచ్చు, బట్ స్టిల్ నేను షూట్ చేద్దాం అనుకున్నా. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం బ్రష్ తీసుకొని రెడీ ఫర్ ట్యూషన్ అండ్ ట్యూషన్కి మ్యాక్సిమం ఏమంత కాంటెంట్ ఉండదు, ఎందుకంటే నార్మల్గా ఏదో నార్మల్ రెడీ అయ్యాము ట్యూషన్కి వెళ్ళాను. నేను ట్యూషన్లో కూడా ఎక్కువ షూటింగ్ చేయను, ఎందుకనంటే నో నాకు భయం చెప్పాలంటే. సో ట్యూషన్లో నేను ఎక్కువ షూట్ చేయను. క్లాసెస్ అవ్వట్లేదు మాకు కాలేజ్లో, ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి ఇంట్లోనే ఉన్నా. సో ఇప్పుడు ఇందాక మార్నింగ్ నుంచి లెగవడం 12కి లెగిసి అప్పుడు ఇంకా కొంచెం అలా రెస్ట్ తీసుకొని తినేసి అండ్ స్నానం చేసి ఇప్పుడే రెడీ అయిపోయి ట్యూషన్కి వెళ్తాను. సో యాక్చువల్లీ ఇక్కడ ఒక ఆవిడ ఉండేది అనమాట, తను శాండ్విచెస్ చేసి ఇక్కడ పెట్టేది. ఇక్కడ ఒక వాకింగ్ ఏరియా అని చెప్పాను కదా, అక్కడ ఉండేది అనమాట. ఐ థాట్ ఆవిడ ఉన్నన్నాళ్ళు నా దగ్గర మనీ లేకుండే టు ట్రై దట్, ఏదో ఒకటి చూడంగానే ట్రై చేయాలనిపిస్తుంది. సో మనీ లేకుండా నేను ట్రై చేయలేదు. బట్ ఎప్పుడైతే నా దగ్గర మనీ ఉన్నాయో ఆవిడ పెట్టడం ఆపేసింది. అంటే నాకు లైక్ రోజు ఈవినింగ్ ఇంటి దగ్గర నుంచి ట్యూషన్కి వెళ్ళేసరికి నాకు రోజు వాకింగ్ అయిపోతుంది. లైక్ నేను వాకింగ్ చేసిన అవసరం లేదు ఏమనుకుంటున్నా అంటే ఇప్పటి నుంచి లైక్ అంటే ఓన్లీ కాంటెంట్ కోసం కాదు, ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై హెల్త్. సో బేసిక్గా నేను అప్పట్లో జిమ్కి వెళ్ళాను అనమాట, మళ్ళీ మధ్యలో మానేశాను, అది కామనే కాబట్టి. సో దట్ ఓకే డైరెక్ట్ జిమ్ కాకుండా ఓకే లెట్ జస్ట్ స్టార్ట్ విత్ వాకింగ్. సో మార్నింగ్ వాకింగ్ వెళ్దామని అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇక్కడ March 1st పీపుల్స్ ప్లాజా దగ్గర ఒక మ్యారథాన్ ఉంది, అక్కడికి వెళ్తున్నా. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి ఐ వాంట్ టు టెస్ట్ మై, అంటే నేను ఎలా ఉంటా ఫిజికల్గా ఎలా ఉంటా అని చెప్పి నేను చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ సో ఐ థాట్ ఓకే ఫైన్, రేపటి నుంచి కాకపోయినా ఇప్పుడు March 1st షూర్ నేను March 1st నుంచి మార్నింగ్ వాకింగ్ వెళ్దామని స్టార్ట్ చేస్తున్నా. స్టిల్ ఈరోజు డేట్ వచ్చేసి 18th ఐ థింక్. సో 18th ఈరోజు డేట్. సో March 1st అన్ని డేస్ ఏం లేదు, మా అంటే ఒక ఉండొచ్చు 28 days కదా, ఇంకా 10 days ఉంది స్టిల్. సో ఫైన్ ఏం కాదు, స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ డే మాకు సండే మార్కెట్, వెడ్నెస్డే మార్కెట్, ట్యూస్డే మార్కెట్స్ ఉంటాయి కదా. సో అలా ఇక్కడ మా ట్యూషన్ దగ్గర వెడ్నెస్డే మార్కెట్ ఉంటుంది. ఈ వెడ్నెస్డే మార్కెట్లో నేను ప్రతి వెడ్నెస్డే ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళేదాన్ని, ఏదో ఒకటి అంటే పాప్కార్న్ కానీ సమోసా కానీ. ఇప్పటి వరకు హెల్త్ అంతా మాట్లాడి ఇప్పుడు ఈరోజు లాస్ట్ ఈరోజు తీసుకుని ఇప్పుడే నేను నా ట్యూషన్ దగ్గరకు వచ్చేసాను అనమాట. సో ట్యూషన్ అయ్యాక కలుద్దాం. యాక్చువల్లీ నేను నా ఫిట్ చూపిద్దాం అనుకుంటున్నాను, ఎలా వస్తుందేమో. సో ఇది ట్యూషన్ పార్కింగ్ ఏరియా, ఇక్కడ నేను ఫిట్ చేస్తున్నాను. నా ఎగ్జామ్ లాగ్లో నేను ఇలా చూస్తూ కనిపిస్తాను. సో ఇప్పుడే ట్యూషన్కి వచ్చా, లిఫ్ట్ కమింగ్. ఎంత బ్రో యాక్చువల్లీ ఎవరు లేరు. సెకండ్ ఫ్లోర్ ఏం మీకు అక్కడ చూపిస్తాను. ఈ బట్టలు ఉంది కదా, ఇది యాక్చువల్లీ గ్రౌండ్ అండ్ ఫస్ట్, ఇది నాకు తెలీదు, ఇది 4th అండ్ ఇది 3rd. యాక్చువల్లీ ఇది 5th ఫ్లోర్, యాక్చువల్లీ 5th ఫ్లోర్. ఇప్పుడు ఇక్కడ 2nd ఫ్లోర్. నాకు యాక్చువల్లీ నా ఫ్లోర్ 2nd ఫ్లోర్ అనమాట. నేను లిఫ్ట్ ఎక్కినప్పుడు ఫస్ట్ నాకు 2nd ఫ్లోర్ బటన్ కనిపించలే, ఏంది 2nd ఫ్లోర్ అని అనుకున్నా. తర్వాత చూసి అబ్బాయిని అడిగితే దిస్ వన్ ఇస్ లైక్ 2nd ఫ్లోర్ అని తెలిసింది. సో ఇప్పుడు ట్యూషన్కి వచ్చాము, అయిపోయాక కలుద్దాం. బాయ్. ప్లీజ్ క్లోజ్ ది డోర్, గేట్ వేయండి. ఇంత రూమ్లో ఉంది. ఈరోజు నాకు చెప్పులు ఎక్కువ చూపిస్తున్నట్టుంది వీడియోలో. సో ఇప్పుడే నాది ట్యూషన్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నా. యాక్చువల్లీ నాకు ఆకలి అవుతుంది, ఏమైనా తినాలనుకున్నా. సో వెళ్ళి ఏమైనా తినేసి
ఇప్పుడు ఇంటికి వెళ్దాం. కాకలవుతుంది, లైటింగ్ లేదు, సో ప్లీజ్ డోంట్ మైండ్. ఎందుకంటే నాకు యాక్చువల్లీ నా దగ్గర ఒక స్టాండ్ ఉండే, ఆ స్టాండ్ తెచ్చుకుందాం అనుకున్నా కానీ స్టాండ్ లేదు. ఒక స్వాద్ అని ఒకటి ఉంటుంది, సీరియస్గా చెప్తున్నా బ్రో, అస్సలు రిగ్రెట్. సో ఇక్కడ పానీపూరి ఇంకా కట్లెట్. యాక్చువల్లీ ఇక్కడ ఈ స్వాద్లో కట్లెట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ అయిపోయింది. నేను ఫస్ట్ టైం ఒక్కసారి ట్రై చేసా అండ్ అది నా ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. నాకు ఇంటికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. సో యాక్చువల్లీ ఇక్కడ లైట్ కూడా లేదు, సో ప్లీజ్ డోంట్ మైండ్. నాకు యాక్చువల్లీ ఇక్కడ బ్లాగ్ చేయాలంటే కొంచెం భయం అవుతుంది, సో బ్లాగ్ తీయకపోతే ఏమనుకోకండి గాయస్. మర్చిపోయాను చెప్పాను, ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను. నాతో పాటు మీరు కూడా తినండి ఫ్రెండ్స్. చీర్స్. యాక్చువల్లీ నాకు చాలా భయం అవుతుంది షూట్ తీస్తున్నా కానీ ఏదో అలా ధైర్యం తెచ్చుకొని తీసు. యాక్చువల్లీ రేపు నాకు ల్యాబ్ ఉంది, ఇంకా నేను రికార్డ్ రాయాలి, అబ్జర్వేషన్ రాయాలి, ఇంకా ఏం రాయలేదు. ఇప్పుడు ఇంటికి రాయాలి. బెడ్రూమ్ అంటే నన్నే స్టే చేస్తుంది. కొంచెం స్పైస్ ఎక్కువైంది, బట్ నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నాకు స్పైస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నేను ఒక్కదానే వచ్చి తింటున్నాను, చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు. ఇప్పుడే తిన్నా, యాక్చువల్లీ చాలా బాగుండే అండ్ నా కడుపు కూడా ఫుల్ అయిపోయేది. ఇక్కడ నుంచి బస్ స్టాప్ ఒక 500 మీటర్స్ ఐ థింక్ సో, 500 మీటర్స్ ఉండొచ్చు ఇక్కడ నుంచి బస్ స్టాప్. సో రేపేమో ల్యాబ్ ఉంది. నాకు అసలు కాలేజ్కి వెళ్ళాలని అనిపించట్లేదు చెప్పాలంటే. ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలని తినాలో వద్దని ఆలోచిస్తున్నాం. మనం చూస్తున్నాం, తీసుకుంటా, ఇంకేముంది, ఎలాగో అనుకున్నాం కాబట్టి తీసుకోవడమే. పోయి లైక్ 2-3 స్టాప్స్ ఉంటాయి, ఆ 2-3 స్టాప్స్ దగ్గర ఐస్ క్రీమ్స్ ఉంటాయి. సో దట్ ఓకే, ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్దాము. ఐస్ క్రీమ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లైక్ అక్కడ టైం యాక్చువల్లీ 8 అవుతుంది. నేను 7:30కి ఇంట్లో ఉండాలి. టైం ఆల్రెడీ 8 అవుతుంది. మా మమ్మీ నాకు ఇంకా కాల్ చేయలేదు. యాక్చువల్లీ ఈ టైంకి మా మమ్మీ నాకు కాల్ చేస్తుంది, 7:30 అయ్యాకనే కాల్ చేస్తుంది, ఇంకా నాకు కాల్ చేయలేదు. నాకు ఎందుకు మా మమ్మీ కాల్ చెయ్యకపోతే టెన్షన్ అవుతుంది, చేస్తే కాదు అంటే చెయ్యకపోతే అమ్మ మా మమ్మీ ఇంకా కాల్ చేయలేదు ఏంటన్న టెన్షన్ వస్తుంది. నేనే వేయచ్చు కదా. బ్లాగ్ ఆపేసి కాల్ చేసి వస్తాం. నాకు యాక్చువల్లీ ఐస్ క్రీమ్ కన్నా ఇగో ఈ స్టిక్ టేస్ట్ నాకు ఎక్కువ గుర్తుంటుంది. ఒక్కొక్కటి వెళ్తూనే ఉన్నాయి బస్సులు. నేను ఐస్ క్రీమ్ తినేటప్పుడు నా ఐస్ క్రీమ్ అయిపోయినాక ఇప్పుడు ఒక్క బస్సు కూడా రావట్లే. దిగేసి ఇంటికి వెళ్తున్నాం. అండ్ చెప్పాలంటే ఇంత లాంగ్ వీడియో తీసింది ఈరోజే అనుకుంటా, అంటే లాంగ్ కాదు, ఇంత నైట్ టైంలో తీసింది ఈరోజే. ఇక్కడ మొత్తం దోమల మందు కొట్టారు, అవి పీల్చుకోవడం కన్నా నేనే ఎక్కువ పీల్చుకున్నట్టుంది. అంత ఇలా కొడుతుంది నాకు. యాక్చువల్లీ నాకు అక్కడ నుంచి స్మోక్ కనిపిస్తుంది, తీద్దాం అనుకుంటే క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలీదు. లేటర్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ గాయ్.